హైదరాబాద్లోని ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నల్లపోచమ్మ ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. మంత్రోచ్చరణలతో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఉత్సవాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ, మల్లు నందిని బోనం ఎత్తుకుని సందడి చేశారు. పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితులు సీఎం, డిప్యూటీ సీఎంకు ఆశీర్వచనాలు అందజేశారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో నల్లపోచమ్మ ఆలయంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నల్లపోచమ్మ ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. మంత్రోచ్చరణలతో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఉత్సవాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ, మల్లు నందిని బోనం ఎత్తుకుని సందడి చేశారు. పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితులు సీఎం, డిప్యూటీ సీఎంకు ఆశీర్వచనాలు అందజేశారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో నల్లపోచమ్మ ఆలయంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నల్లపోచమ్మ ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. మంత్రోచ్చరణలతో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఉత్సవాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ, మల్లు నందిని బోనం ఎత్తుకుని సందడి చేశారు. పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితులు సీఎం, డిప్యూటీ సీఎంకు ఆశీర్వచనాలు అందజేశారు.